హాయ్. హలో. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 334. ఇక జెస్సీ, రిషికి కూడా కాఫీ ప్రిపేర్ చేయమని చెప్దామని బయటికి వచ్చేసరికి, అప్పుడే అరుణ గారు, దేవ, భూమి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి ఫ్రెష్ అయ్యి రావడంతో మెయిడ్స్‌కి అందరికీ కాఫీ, అలాగే టిఫిన్ కూడా వేడివేడిగా ప్రిపేర్ చేయమని చెప్పి, "అమ్మ, ఇవాళ ఈవినింగ్ హాస్పిటల్‌కి వెళ్ళాలి. రేపు డెలివరీ కదా! ఇంకా ఏమైనా వస్తువులు కావాలంటే చెప్పమ్మా, తెప్పిస్తానమ్మా" అని అప్పటికే తను సర్దేసిన లగేజ్ చూపించి, ఇంకా ఏవైనా అవసరమైనవి వాళ్ళ అమ్మకి చెప్తుంది జెస్సీ. అలాగే జెస్సీ, కావాల్సినవన్నీ నేను చూసుకుంటానని అరుణ గారు వాళ్ళిద్దరి ముందు తెప్పించినవి కొన్ని చూస్తూ, ఇంకా హాస్పిటల్‌లో తల్లికి, బిడ్డకి అవసరమైనవి, అలాగే ఇంటికి వచ్చాక కూడా అవసరమైనవన్నీ ఒక లిస్ట్ రాసి దేవాకి ఇవ్వడంతో అవన్నీ తెప్పిస్తాడు మన దేవబాబు. ఇక రిషి బాబు టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిన త్వరగానే వస్తాను. వచ్చాక అందరం కలిసి హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పి వెళ్ళాడు. అందరూ కాఫీ తాగి, టిఫిన్ చేసి, భోజనం చేసి కూర్చున్నాక, రిషి బాబు కూడా వచ్చి భోజనం చేసిన తర్వాత, ఇక అప్పటికి జెస్సీని ఏం తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ డే సిజేరియన్ కాబట్టి. రిషి రాగానే జెస్సీ దేవుడి గదిలోకి వెళ్లి దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఇక అందరూ హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ జెస్సీకి స్కానింగ్ టెస్టులంటూ బోలెడు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సిజేరియన్ చేస్తామని చెప్పి, తనకి ఇవ్వాల్సిన మెడిసిన్, అలాగే సెలైన్స్ కూడా పెట్టి తను భోజనం చేయకూడదు అని జస్ట్ మిల్క్ ఇస్తారు. ఇక అవి తాగి నిద్ర రాకపోయినా కూడా పడుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ డే నుండి ఎలాగో నిద్ర ఉండదు అని ఆమెకు తెలుసు కాబట్టి. జెస్సీ ఆ రాత్రికి కాస్త హాయిగానే పడుకోవడంతో మిగతా వాళ్ళందరికీ నిద్ర ఉండదు. ఎందుకంటే జెస్సీ డెలివరీ అయ్యాక ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. మిగతా నలుగురు ఆ రాత్రంతా మెలకువతోనే ఉంటే, జెస్సీ మాత్రం ఉదయాన్నే ఫ్రెష్‌గా లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఆహ్, ఆహ్, తినడానికి, తాగడానికి ఏమీ ఇవ్వకుండా ఉదయం 10కి తనని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్తూ ఉంటే, రిషి చెయ్యిని పట్టుకొని "భయంగా ఉంది బేబీ" అని అంటుంది జెస్సీ. "ఏం పర్లేదు. నువ్వు బేబీ హెల్తీగా ఉంటారని" చెప్పి అతడికి కూడా లోపల కాస్త భయంగానే ఉన్నా కూడా ఆ భయాన్ని బయటకి చూపించకుండా భార్యని జాగ్రత్తగా డాక్టర్స్‌తో పంపించాడు. అతడు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉంది. కానీ జెస్సీని ఆ పొజిషన్‌లో చూసి తట్టుకుంటానో లేదో అని చెప్పి రిషి లోపలికి వెళ్ళలేదు. గంట తర్వాత బేబీ ఏడుపు వినిపించగానే కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అని భూమి వచ్చి రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పడంతో థాంక్ యూ రా అని రిషి అప్పుడు నవ్వుతాడు. ఇక బేబీ ఎప్పుడు బయటికి వస్తుందా చూస్తూ ఉంటే నర్స్ ఒక చిన్న బేబీని టవల్‌లో చుట్టి బయటకి తీసుకువచ్చి బేబీ బాయ్ సార్ అని రిషి చేతికి ఇవ్వడంతో వణుకుతున్న చేతులతోనే మొదటిసారి తన రక్తాన్ని, తన కొడుకుని చూస్తాడు రిషి. అచ్చంగా రిషి పోలికలు, జెస్సీ పోలికలు కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దేవా బాబు అల్లుడిని చూస్తూ వీడేంటి ప్రింట్ వాళ్ళ బాబులాగా దిగిపోయాడు. కాస్త మా అక్క పోలికలు కూడా తీసుకొచ్చుకుంటే ఏమయ్యేదిరా అని అనుకున్నాడు తన మనసులో. దేవా మనసులో మాటలు చదివినట్టు రిషి బాబు మేనమామ పోలికలు రాలేదు. వీడి పోలికలెక్కడ వస్తాయో అని భయపడ్డాన్రా. హమ్మయ్య! నువ్వచ్చంగా నాలాగే ఉన్నావు నాన్న అని రిషి నవ్వుతూ ఉంటే, రిషి కావాలని అంటున్నాడని అర్థమైన అరుణ గారు, భూమి ముసిముసిగా నవ్వుతారు. బాబుని నలుగురు వాడించాక, తర్వాత డాక్టర్‌కి కూడా చూపించాక, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని తెలిసి జెస్సీని ఎప్పుడు బయటికి తీసుకొస్తారని అడిగాడు రిషి. మేడంని ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో వేరే రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం సార్. మీరక్కడే చూడండి. అలాగే బాబుని కూడా తీసుకెళ్ళండి. పాలు కూడా పట్టించాలి బాబుకి అని చెప్పారు నర్స్. జెస్సీని అరగంటలో వేరే రూమ్‌కి షిఫ్ట్ చేయడంతో, ఇక బాబుని తీసుకొని రిషి, దేవ, భూమి, అరుణ గారు జెస్సీ దగ్గరికి వెళ్ళేసరికి, జెస్సీ నిద్రకి మత్తుకి కళ్ళు మూతలు పడుతున్నా కూడా కొడుకుని ఒకసారి చూడాలి అని
వీళ్ళనే చూస్తూ ఉంటే రిషి వెళ్లి కొడుకుని చూపించగానే వాడి బుగ్గలు చేతితో తాకి ఆ చేతిని ముద్దు పెట్టుకుంది. మేడంకి మత్తుగా ఉంది సార్. బాబు కూడా పడుకునే ఉన్నాడు కదా! బాబు లేచాక మేడంని లేపండి. అప్పటి వరకి రెస్ట్ తీసుకోనివ్వండి. సిజేరియన్ కదా! చాలా బ్లడ్ లాస్ అయింది. మేడంకి మత్తుగా ఉంటుంది. ఎవరు డిస్టర్బ్ చేయకండి అని నర్స్ చెప్పి జెస్సీకి సెలైన్ చేంజ్ చేసి మెడిసిన్ ఎప్పుడెప్పుడు వేయాలో అవన్నీ రెడీగా పెట్టుకొని, ఇప్పుడు తనకి పెయిన్ తెలియకుండా ఒక ఇంజెక్షన్ వేసి జెస్సీని అబ్జర్వేషన్‌లో ఉంచి నర్స్ కూడా అక్కడే పక్కన కూర్చోవడంతో కాసేపు బాబుని జెస్సీ పక్కనే వెచ్చగా వేసి రిషి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. అరుణ గారు కూడా అక్కడే ఉంటే దేవ, భూమి ఇద్దరు బయటికి వచ్చి రుద్ర వాళ్ళందరికీ కాల్ చేసి బాబు బాబు పుట్టినట్టుగా చెప్పి బాబు ఫోటో పంపిస్తారు. జెస్సీ ఇంకా నిద్ర లేవకపోవడం, బాబు కూడా పడుకున్నాడు అని చెప్పాక వాళ్ళిద్దరూ లేచాక వీడియో కాల్ చేయండి అని చెప్పాడు రుద్ర. అలాగే వెంటనే రిషికి కాల్ రావడంతో రిషి బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో రుద్ర అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్ రిషి. జెస్సీ, బాబు జాగ్రత్త. డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడికే రండి. ఎలాగో దేవ, భూమి పెళ్లి త్వరలోనే పెట్టుకున్నాం కదా! బాబుతో మీరిద్దరూ మేనేజ్ చేయలేరు కాబట్టి ఏవైనా నీకు, నీ బామర్దికి పంతాలుంటే అక్కడే తీర్చేసుకొని రండి అని చెప్పాడు. ఇక అందరూ రిషిని విష్ చేసి జెస్సీ లేచాక వీడియో కాల్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేశారు. అలా సాయంత్రం వరకి జెస్సీ లేవడం, బాబుకి పాలు పట్టడం, వాడు నైటంతా పడుకోకుండా ఏడవడం, ఆడడం, వాడిని చూస్తూ ఉండడమే ప్రతి ఒక్కరి పనైపోయింది అక్కడ. అలా సిజేరియన్ కాబట్టి వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నాక జెస్సీని, బాబుని డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ వారం రోజుల్లో జెస్సీ, బాబు ఎలా ఉంటున్నారు అని మీనాక్షి గారు, అలాగే రుద్ర, జెస్సీ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం సడెన్‌గా సంధ్య, సంజయ్ గారు ఇంటికి రావడం చూసి, "రండి వదిన" అని వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి, వాళ్ళకి జ్యూస్ ఇచ్చి, "ఏంటి వదిన ఇవాళ వస్తున్నట్టు కూడా చెప్పలేదు. చెప్తే అందరి కోసం భోజనాలు వండించేదాన్ని. అందరం కలిసి ఒకేసారి తినేవాళ్ళం కదా! అయినా లేటేమయింది లెండి. ఇంకా భోజనం టైం అవుతూనే ఉంది కదా! నేను వంట రెడీ చేస్తాను" అని మీనాక్షి గారు కంగారు పడుతూ ఉంటే, "అయ్యో వదిన మేము కూడా భోజనం చేసే వచ్చాము. ఒక పని మీద వచ్చాము. మీరు కూర్చోండి" అని అప్పటికే వేద, చిన్నోడు, శ్రావణి కూడా రావడంతో చిన్నోడిని ఎత్తుకొని ముద్దు చేసి, "అదే వదిన రేపు మా సొంత ఊరికి వెళ్తున్నాము. అక్కడ ఎల్లుండి మా గుడిలో చిన్న జాతర జరుగుతుంది. ప్రతిసారి ఆ పూజలో మేమే కూర్చుంటాం. కానీ ఈసారి శ్రావణి, శౌర్యని కూర్చోబెట్టాలి అనుకుంటున్నాం వదిన. అందుకే అల్లుడిని, కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఇవాళ సాయంత్రం ఊరికి బయలుదేరాలి వదినా" అని చెప్పారు సంధ్య గారు. "అలాగే వదినా శౌర్యతో మాట్లాడారా మరి మీరు?" అని అడిగారు మీనాక్షి గారు. "వచ్చే ముందే శౌర్యకి ఫోన్ చేశాం వదినా. ఇప్పుడు శ్రావణిని తీసుకెళ్ళమని చెప్పారు. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే అల్లుడు ఇంటికి వస్తానని చెప్పాడు." "అలాగే వదినా శ్రావణి నువ్వు రెడీ అయ్యి బట్టలు సర్దుకో తల్లి" అని చెప్పారు మీనాక్షి గారు. "అలాగే అత్తయ్య" అని పుట్టిల్లు అంటే ఉన్న సంబరం కొద్దీ శ్రావణి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని తన లగేజ్ సర్దుకొని బయటికి వచ్చి, "ధీరా బాబుని ఎత్తుకొని మిస్ యూ బంగారం. నిన్ను చాలా మిస్ అవుతాను. త్వరగానే వచ్చేస్తాను మళ్ళీ" అని వాడిని అస్సలు వదలదు. ఇంకా ఉంది.